ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యాక్టింగ్ సీఎం మెగా కృష్ణారెడ్డి, యాక్టింగ్ డిప్యూటీ సీఎం లింగమనేని రమేష్లపై చర్యలు తీసుకోవాలి. 80,000 కోట్ల నదుల అనుసంధానం, లిఫ్ట్ ఇరిగేషన్, మెగా టెండర్ ఫిక్సింగ్ పైన 1,000 కోట్ల అవినీతి మీద దర్యాప్తు జరగాలి. సనాతన ధర్మంలో భాగంగా 80,000 కోట్లు కుంభకోణం. లింగమనేని రమేష్ మెగా కృష్ణారెడ్డితో కలిసి చంద్రబాబు పవన్ కరప్షన్ స్కెచ్ ఇది. లింగమనేని రమేష్, మెగా కృష్ణారెడ్డి ఇప్పటికే ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ఆక్రమించారు. మరో కాళేశ్వరం కానున్న చంద్రబాబు పవన్ నదుల అనుసంధాన కార్యక్రమం. గుర్తుంచుకోండి, కాళేశ్వరం ఖర్చు 1,10,000 కోట్లు, సంవత్సరానికి వడ్డీ 15,000 కోట్లు, తెలంగాణ అప్పు 2 లక్షల కోట్లు కాళేశ్వరం మూసేశారు. అప్పుడే నేను వార్నింగ్ ఇచ్చాను, విన్నారా? మెగా కృష్ణారెడ్డి అవినీతికి తార్మానమైన లిఫ్ట్ ఇరిగేషన్లన్నీ మూలపడ్డాయి. గత 4 ఏళ్లుగా పట్టిసీమ కరెంటు బిల్లులు కట్టలేక మూతపడింది. అక్కడికి వెళ్ళి నేను ధర్నా చేస్తున్నా. గ్రావిటీతో నదుల అనుసంధానం కావాలి, లిఫ్ట్ ఇరిగేషన్తో ఎత్తిపోతలతో అనుసంధానం. ఇది ఒక జోక్ అయిపోయింది. చంద్రబాబుకి ఈ లాజిక్ ఎలా తెలియట్లేదు? ఎంత తెలివైన అని చెప్పుకుంటాడు. ఇది చంద్రబాబు పవన్ కళ్యాణ్ లో 1,000 కోట్ల మెగా లిస్ట్ కరప్షన్ స్కీమ్. చంద్రబాబు పవన్ కళ్యాణ్ విడిపోయే టైం వస్తుంది. మొన్నే అన్నాడు పవన్ కళ్యాణ్, 15 సంవత్సరాలు పొత్తులు పెట్టుకుందాం అనుకుంటున్నా, 15 రోజుల్లోనే విడిపోవచ్చు అన్నట్టు మాట్లాడాడు. అప్పుడు చంద్రబాబు పవన్ బ్లేమ్ చేస్తాడు, పవన్ చంద్రబాబును బ్లేమ్ చేస్తాడు. ఇది ఎన్ని వేల కోట్ల డీల్ ఇద్దరికి. నా దగ్గర రుజువులు ఉన్నాయి. మెగా కృష్ణారెడ్డి పవన్ కళ్యాణ్కి ఎంత ఇచ్చాడు, చంద్రబాబుకి ఎంత ఇచ్చాడు, ఇతరులకి ఎంత ఇచ్చాడు, ఎలాగా చాలా మందిని మేనేజ్ చేస్తున్నాడు. కోర్టుల్లో లిస్టింగ్ అవ్వకుండా, లిస్ట్ అయితే హియరింగ్ అవ్వకుండా, హియరింగ్ అయితే ఆర్డర్లు రాకుండా కూడా మేము మేనేజ్ చేయగలమని గర్వంగా తిరుగుతున్నారు. చేయలేవు. అదానీకి బుద్ధి చెప్పావా లేదా? 4 సంవత్సరాలు 5 ఆర్డర్లు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ అమ్మకుంటా అమరణ నిరాహార దీక్ష చేసి ఏకంగా నేను మోదీకి, చంద్రబాబుకి, జగన్కి అందరికి వ్యతిరేకంగా పోరాడానే లేదా? విన్నవారు వినుట మాత్రమే అనుకోదు. యూత్, మీకు భవిష్యత్తే లేదు ఈ దేశంలో. నా మాటలు విని ఒక్కొక్కరు 100,000 మంది ఆర్మీగా తయారవ్వకపోతే రాబోయే తెలంగాణ సర్పంచ్ల ఎలక్షన్లు ఉన్న 3 పార్టీల్ని చిత్తగా ఓడించకపోతే తెలంగాణ నాశనం అయిపోద్ది, దేశం నాశనం అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయింది. పవన్ కళ్యాణ్ కు నా సూటి ప్రశ్న, అవినీతి చక్రవర్తి లింగమనేని రమేష్ కు నీకు సంబంధం ఏంటి? మెగా కృష్ణారెడ్డితో రహస్య సమావేశాలు ఎందుకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తున్న మెగా కృష్ణారెడ్డి, లింగమనేని రమేష్లపై ఈడీ, సిబిఐ దర్యాప్తులు జరగాలి. 80,000 కోట్ల నదుల అనుసంధానం కుంభకోణంపై దర్యాప్తు కోరుతూ పవన్ కళ్యాణ్ ఇంటి ముందు అమరణ నిరాహార దీక్ష చేపడతా. వాళ్ళకి గాని, డావోస్ లో గాని, ఎక్కడ గాని మెగా కృష్ణారెడ్డికి ప్రాజెక్ట్ ఇస్తే యూ విల్ ఫేస్ హెల్. I'm warning Chandrababu Naidu, Pavan Kalyan. Youth, I am asking all opposition parties to join me. I am requesting Honorable Prime Minister, my good friend Narendra Modi, and Honorable Home Minister who is having dinner with Chandrababu Naidu tonight. Tell Chandrababu Naidu, Amit ji, आज बोलो चंद्रबाबू नायडू को, ये मेगा कृष्णारेड्डी क्या क्या चला रहा है, किसका कौन का फ्लाइट चल रहा है, कितना पॉलिटिशियंस को 1,000 करोड़ दे रहा है, सब मेरा पास हिसाब है, किताब है. आप लोग देश को चीट कर सकता है, भगवान को चीट नहीं कर सकता है. अच्छे से सुनो अमित शाह जी, आज तक मेरा कभी भी आपको गाली नहीं देता हूं, मेरा अच्छा दोस्त है, फिर भी आज मैं बोल रहा हूं, चंद्रबाबू नायडू को बोलो, आज उनका घर पे आप डिनर कर रहे हैं ना, बोलो आंध्र प्रदेश 13 लाख करोड़ नुकसान हो गया,